నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ డైలీ జాబ్ అలర్ట్స్ ఆగస్టు 31వ తారీఖుకి సంబంధించి ఏవైతే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రీత్యా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి యొక్క రిక్రూట్మెంట్ జాగ్రత్తగా గమనిస్తే 182 వేకెన్సీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్. రేపే దీని యొక్క ఆఖరి తేదీ. 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటే చాలు, వాళ్ళ అర్హులు. రేపు ఆదివారం కాబట్టి మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. సో ఇట్స్ బెటర్ ఇప్పుడే అప్లై చేయండి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సికి. తర్వాత మనం గమనిస్తే ఇండియన్ బ్యాంక్ యొక్క లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 300 వేకెన్సీలు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు, 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు అప్లై చేసుకోవడానికి సోమవారమే ఆఖరి తేదీ. సో సోమవారం చూసుకోవచ్చులే అని చెప్పి ఆదివారం స్కిప్ చేస్తారు. సోమవారం సర్వర్స్ సరిగ్గా పనిచేయక అప్లై చేయడం ఆగిపోతారు. అందుకే ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటూ ఉంటారు. ఇప్పటికీ పోయిందేం లేదు. ఇవాళ తొందరగా అప్లై చేసి రేపు సండే హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఓకే. తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అప్రెంటిసెస్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పాలి. 3317 వేకెన్సీలు ఉన్నాయి. 4 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బుధవారంతో ముగుస్తుంది దీని యొక్క అప్లికేషన్. సో 1-2 డేస్ టైం ఉంది. బట్ స్టిల్ అగైన్ లేట్ చేయడం ఎప్పుడు మంచిది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో మంచి విషయాల్లో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనకి 5 సెప్టెంబర్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. బికాస్ ఆ రోజునే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అసలు టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉండబోతూ ఉన్నాయి, అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఎప్పుడు అనేది మనకి 5వ తారీఖున తెలుస్తుంది. సో అప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాము. సో మీన్ వైల్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక విధంగా అలర్ట్ చేసి ఉంచండి దట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ తొందరలో రాబోతోంది అని. తర్వాత గమనిస్తే పవన్ హన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వాళ్ళు 75 వేకెన్సీలకు గాను రిక్రూట్ చేపడుతూ ఉన్నారు. 25 నుంచి 45 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. అంటే పోస్టులను బట్టి కొన్నిటికి 25 సంవత్సరాలు, కొన్నిటికి 45 సంవత్సరాలు అనమాట. అగైన్ పోస్టులను బట్టి కొన్నిటికి 10వ తరగతి పాస్ అయితే చాలు, కొన్నిటికి డిప్లొమా కావాలి, కొన్నిటికి డిగ్రీ కావాలి. అలానే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 5th సెప్టెంబర్. పవన్ హన్స్ లిమిటెడ్ అప్లికేషన్ క్లోజ్ అయ్యేది 5th సెప్టెంబర్. సో ఏవి క్లోజింగ్ డేట్స్ ఉన్నాయి ముందు వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 136 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదన్నా ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ చేస్తుంటే చాలు. 6 సెప్టెంబర్కి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే ఒక వారంలో చాలా నోటిఫికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇండియన్ బ్యాంక్ కి సంబంధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్, అలానే కోల్ మైన్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేదు పవన్ హన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివి అప్లై చేయండి. బికాస్ నోటిఫికేషన్ చదవకపోతే ఏజ్ పరంగా కానీ, లేదు కేటగిరీ పరంగా కానీ రిలాక్సేషన్స్ ఏమన్నా ఉన్నాయా, స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఏదన్నా స్పెసిఫిక్ కేటగిరీ వాళ్ళకి ఏదన్నా స్పెషల్ కన్సర్న్ గా రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారా, ఇవన్నీ కూడా మనకి తెలియవు జస్ట్ సింపుల్ గా అప్లై చేయడానికి వెళ్తే. అందుకని ఏ అప్లికేషన్కి అప్లై చేసేటప్పుడైనా సరే ముందు ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదవండి, అప్పుడు మటుకి అప్లై చేయండి. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేరియస్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 1027 వేకెన్సీలకు గాను 18 సంవత్సరాలు కనీస వయస్సు అంటున్నారు. పొజిషన్ ని బట్టి ఐటీఐ అయినా చేసి ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అయినా చేసి ఉండాలి, లేదు ఎంబీఏ అయినా చేసి ఉండాలి. దట్ ఈస్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్. సో ఇక్కడ మాక్సిమం ఏజ్ కూడా పొజిషన్ ని బట్టి మారిపోతుంది. సో దాన్ని బట్టి మనకు వాళ్ళు క్లియర్ ఐడియా తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూసి తీరాలి. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 8 సెప్టెంబర్. తర్వాత సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది నోటిఫికేషన్ 31 ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పి ఒక వారం రోజుల క్రితం నుండే మీకు అందరికీ కూడా అప్డేట్ చేస్తున్నాం. మీలో ఎవరైతే డైలీ రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ ఫాలో అవుతున్నారో మీకు క్రిస్టల్ క్లియర్ గా తెలిసి ఉంటుంది. సో అందుకని శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో రాత్రి 9 గంటలకు వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ ని కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అనేవి ప్రాపర్ టైంకి తెలుస్తాయి. సో ఈవెన్ దో అప్లికేషన్ ప్రాసెస్ ఇవాళ స్టార్ట్ అయినా ఇది ఇవాళ స్టార్ట్ అవుతుంది అనే సంగతి మీకు వారం రోజుల ముందు నుంచే చెప్తూ ఉన్నాము. సో ఎస్ 1130 వేకెన్సీలు,
18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మేల్స్, అంటే మహిళలు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు. అలానే 10+2 ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే ఎవరైతే హ్యుమానిటీస్, కామర్స్, ఆర్ట్స్ ఈ సబ్జెక్ట్స్ చదువున్నారో వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ ఈవెన్ దో దే మైట్ బి మేల్. సో అప్లై చేసుకోవడానికి 30 సెప్టెంబర్ వరకు టైం ఉంది, అంటే నెల రోజుల సమయం ఉంది. సో ప్రాపర్గా ఒకసారి నోటిఫికేషన్ చదివి అప్పుడు అప్లై చేయండి. తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 49 వేకెన్సీలు, 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో రన్నింగ్ లోనే ఉంది. 20th సెప్టెంబర్, 20 సెప్టెంబర్ ఆఖరి తేదీ. ఇంకో 20 రోజులు, అంటే దగ్గరగా ఇంకో 3 వారాల సమయం ఉంది. ఇప్పటికీ పోయిందేం లేదు. హ్యాపీగా నోటిఫికేషన్ చూడండి, ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేయండి. తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. 80 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. పొజిషన్ బట్టి 10th క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి, విచ్ ఇస్ 1 year డిప్లొమా. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 12th సెప్టెంబర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, మనం ఇన్ జనరల్ గా సాధారణంగా ఈ నోటిఫికేషన్ యొక్క అలర్ట్స్ ఏ విధంగా ఇస్తాము అని అంటే, స్టార్టింగ్ అయినప్పుడు ఒక 3-4 రోజులు కంటిన్యూస్ గా, తర్వాత మధ్యలో ఉన్నప్పుడు ఒక 3-4 రోజులు కంటిన్యూస్ గా, తర్వాత చివరిలో ఉన్నప్పుడు ఒక 3-4 రోజులు కంటిన్యూస్ గా మీకు రిమైండ్ చేస్తూ ఉంటాము. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అట్ ద వెరీ సేమ్ టైం కొన్ని నోటిఫికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో క్లోజ్ అయ్యేవి మీకు ఖచ్చితంగా చెప్పాలి, కొత్తగా వచ్చినవి కూడా కొత్తగా చెప్పాలి, మీన్ వైల్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నవి కూడా చెప్పాలి. సో మీరు ఎక్కువగా నోటిఫికేషన్స్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 23rd, 24th అప్పుడు దీని గురించి అప్డేట్ మీకు అందించాము. అలానే ఇప్పుడు కొన్ని రోజులు అప్డేట్ అందిస్తాము. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ లాస్ట్ ఒకసారి అప్డేట్ ఇస్తాం. అందుకని నేను చెప్పేది డైలీ కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి అని. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ వాళ్ళు 37 వేకెన్సీలకు గాను ఖాళీలను పూరిస్తూ ఉన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 సెప్టెంబర్. అలానే ITBP కానిస్టేబుల్ పైన రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 202 వేకెన్సీలు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10వ తరగతి పాస్ అయితే చాలు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 10th సెప్టెంబర్. ఇంకా 10 రోజుల మటుకే మన దగ్గర ఉంది. అలానే ITBP వెటర్నరీ స్టాఫ్ కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. 128 వేకెన్సీలు. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇక్కడ కూడా 10th సెప్టెంబర్ ఆఖరి తేదీ. అలానే ITBP కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా చేపడుతుంది. 128 వేకెన్సీస్. 18-27 years ఏజ్ ఎలిజిబిలిటీ. 10th క్లాస్ పాస్ అంటే చాలు. ఇక్కడ కూడా అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ITBP కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి 10th సెప్టెంబర్ లాస్ట్ డేటు. ITBP వెటర్నరీ స్టాఫ్ కి 10th సెప్టెంబర్ లాస్ట్ డేటు. అలానే ITBP కానిస్టేబుల్ పైన రిక్రూట్మెంట్ కూడా 10th సెప్టెంబర్ లాస్ట్ డేట్. ఒకటే డేట్ న ITBPకి సంబంధించిన 3 నోటిఫికేషన్లు క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ జనరల్ గా ఎక్కువ మంది వెటర్నరీ స్టాఫ్ ఉండరు కాబట్టి ఇన్ జనరల్ గా చెప్తున్నాను. సో మిగిలిన రెండైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు కానిస్టేబుల్. ఓకే. అలానే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు నార్థన్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 4096 వేకెన్సీలు. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. 16 సెప్టెంబర్ ఆఖరి తేదీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి వెస్ట్ సెంట్రల్ రైల్వే, ఇంకొకటి నార్థన్ రైల్వే. అంతకు ముందు ఆల్రెడీ సదర్న్ రైల్వే అలానే సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపట్టింది ఈ మంత్ యొక్క స్టార్టింగ్ లో, బిగినింగ్ లో. దాని గురించి కూడా మీకు జాబ్ అలర్ట్స్ లో చెప్పాము. సో ఆ రెండు క్లోజ్ అయిపోయి ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ రైల్వే అలానే నార్థన్ రైల్వే ఈ రెండు యాక్టివ్ గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే సదర్న్ రైల్వే అలానే సెంట్రల్ రైల్వే, యూ కెన్ అప్లై ఫర్ దిస్. అలానే యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 500 ఖాళీలకి గాను 20 నుంచి 28 సంవత్సరాల అర్హులు. బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవడానికి 17th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. తర్వాత సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 12 ఖాళీలకి గాను 35 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు. గుర్తుపెట్టుకోండి, ఇది గరిష్ట వయస్సు అర్హత. అంటే పొజిషన్ బట్టి కొన్నిటికి 35, కొన్నిటికి 40 ఉన్నాయి. అలానే ఆబ్వియస్లీ సాహిత్య అకాడమీ కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేరియస్ గా ఉంటాయి. సో నోటిఫికేషన్ చూస్తే ఇంకా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 16 సెప్టెంబర్. అలానే BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక గ్రూప్ A-B-Cకి సంబంధించిన వివిధ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో 345 ఖాళీలు ఉన్నాయి. 27 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 9 సెప్టెంబర్న ప్రారంభమవుతుంది, 30 సెప్టెంబర్కి ముగిసిపోతుంది. అంటే 21 రోజులు, కేవలం 3 వారాలు మటుకే ఈ రిక్రూట్మెంట్ అనేది యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. సో ముందుగానే చెప్తున్నాం, బికాస్ తక్కువ టైం ఉంది కాబట్టి. దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే IOB వాళ్ళు కూడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.
ఇందాక మనం యూనియన్ బ్యాంక్ వచ్చి చూసాము, ఇప్పుడు ఇక్కడ ఐఓబి వస్తుంది. 550 వేకెన్సీలు, 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి. ఆఖరి తేదీ 10 సెప్టెంబర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనియన్ బ్యాంక్ది 17th సెప్టెంబర్ వరకు టైం ఉంది, బట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి 10th సెప్టెంబర్ వరకే టైం ఉంది. సో ఒకవేళ మీరు రెండింటిలో అప్రెంటిస్ కి దేనికి అప్లై చేయాలనుకుంటే ముందు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్లై చేయండి, బికాస్ దాని డేట్ తొందరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి. తర్వాత యాజ్ సెడ్ యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ మనం ఇందాక చూసాము, రిపీట్ అయింది అనుకోకుండా, బట్ యాజ్ సెడ్ 17 సెప్టెంబర్ వరకు టైం ఉందని చెప్పాను కదా. సో రెండు కూడా 28 ఆగస్ట్నే స్టార్ట్ అయ్యాయి, కానీ ఐఓబిది తొందరగా క్లోజ్ అయిపోతుంది. అందుకని ముందు ఐఓబి అప్రెంటిస్కి అప్లై చేయండి, తర్వాత యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్కి అప్లై చేయండి. సో ఎస్, దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్. సో మీరు కనుక ఒకవేళ ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, అలానే బ్యాంకింగ్కి కానీ, అలానే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, అలానే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక యూ హ్యావ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద మార్కెట్ ఫర్ యూ. మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో డిఫరెంట్ కాంపిటేటర్స్తో కనుక కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ అంతటి మీరే చెప్తారు, ఎస్ సార్ ఇక్కడ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాపిల్ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ ప్రిపరేషన్ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో మీరు ఇప్పటివరకు మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్, బికాస్ డైలీ జాబ్ అలర్ట్సే కాదు, డైలీ పొద్దున 9 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో ఉంటుంది. అలానే కొన్నిసార్లు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ టైమింగ్స్ కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీకు అప్డేట్ అనేది టైంకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ అయినా, ఎప్పుడు ఏ లైవ్ వీడియో ఉన్నా సరే మీకు వెంటనే అప్డేట్ వస్తుంది అండ్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అలానే మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సందేహాలు ఉంటే మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. అందుకని మీ సందేహాలని నివృత్తి చేసుకోవాలి, ఒకవేళ క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ నెక్స్ట్ డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.